ఓం సాయిరామ్. సమస్త సాయి భక్తులందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు అయినటువంటి ఆ సాయినాథుని కృపా కటాక్షాలు ఎల్లప్పుడూ మీ మీద, మీ కుటుంబం మీద ఉండాలని మనస్ఫూర్తిగా ఆ బాబా గారిని వేడుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నా అండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో చివరి దాకా చూసి నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఈరోజు ఆ బాబా గారు సాయి మాటగా నా నోట ఏం పలికించబోతున్నారో బాబాగారి మాటల్లోనే విందామా? ఈరోజు బాబాగారు ఇలా అంటున్నారండి. మనం ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని సరైనటువంటి ఫలితాలు లేక బాధపడుతూ ఉంటాం కదండి. ఇక్కడ శ్రీ సాయిబాబా ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారండి. ఉన్నది ఉన్నట్టు చెప్తారు గురూజీ సీతారామరాజు గారు. వారి నెంబర్ 9666987222. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా పరిష్కరించి ఇస్తారు. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషుల బాధలు, ఇటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపిస్తారండి. ఒక్కసారి గురూజీ సీతారామరాజు గారికి కాల్ చేసి మీ సమస్యల్ని చెప్పుకోండి. బిడ్డ, నువ్వు తెలుసో తెలియకో ఈ తప్పులు చేస్తున్నావు తల్లి. అలాగే దరిద్రానికి, దుఃఖానికి కారణమైన వస్తువులను నీ ఇంట్లో ఉంచుకున్నావు. వాటిని ఇప్పటికిప్పుడు ఇంట్లో నుంచి తీసి బయటకు పడవేయకపోతే కష్టాల్లో పడతావు తల్లి. చాలా బాధలు పడాల్సి వస్తుంది. వాటి వల్ల ఇప్పటికే చాలా చాలా నష్టపోయావు. ఇక చాలు తల్లి, ఇక నష్టపోకు అని బాబాగారు హెచ్చరిస్తున్నారండి. దరిద్రానికి కారణమైనటువంటి ఆ వస్తువులేంటో బాబాగారి మాటల్లోని విందామా? బిడ్డ, ముందుగా దరిద్రం అంటే ఏంటి, ఎలా ఉంటుంది, పురుషుడు ఎలాంటి వారిని ఇంట్లోకి ప్రవేశిస్తాడో, ఎలాంటి వారిని తన అధీనంలోకి తీసుకుంటాడో, ఎలాంటి వ్యక్తుల్ని తన మాయలో పడవేసుకుంటాడో, ఆ వ్యక్తిని ఎంత సర్వనాశనం చేస్తాడో ముందుగా నువ్వు తప్పక తెలుసుకుని తీరాలి తల్లి. ఎందుకంటే పురుషుడు ఒక్కసారి తన మాయలో ఒక వ్యక్తిని పడేసుకున్నాడంటే సర్వనాశనం చేసి పీల్చి పిప్పి చేసే వరకు అస్సలు వదలడు. కాబట్టి ఆయన చేతుల్లోకి, ఆయన మాయల్లోకి వెళ్లకుండా నువ్వు జాగ్రత్త పడు తల్లి అంటున్నారండి బాబాగారు. దరిద్రంతో ఉన్నప్పుడు పరిస్థితులు ఎలా ఉంటాయో తెలుసా తల్లి? మనిషికి పతనం మొదలయ్యే ముందో ఎలా ఉంటుందో తెలుసా బిడ్డ? తెలియకపోతే తెలుసుకో. తెలుసుకుని మళ్ళీ ఆ తప్పులు చెయ్యకుండా జాగ్రత్త పడు అంటున్నారండి. ఉదాహరణకు, ఒక ఇంట్లో ఎవరికైనా ఒకరికి అనారోగ్యం వచ్చిందనుకో, ఆ ఇంట్లో అనారోగ్యం రాజ్యమేలుతుందమ్మా, ఒక రకమైనటువంటి భావన వచ్చేస్తుంది. ఆ ఇంట్లో ఉన్నవారికి అసలు కంఫర్టబుల్ అన్నదే ఉండదు. మీరు కొత్త ఇల్లు కట్టడం ప్రారంభించారు అనుకోండి. అలా ప్రారంభించినప్పుడు పనిలో సక్రమంగా జరగవు. అన్నీ ఆటంకాలే, అడ్డంకులే. అంతా చిరాగ్గా, చికాగ్గా, పరిస్థితి మొత్తం అస్తవ్యస్తంగా ఉంటుంది తల్లి. ఇక్కడ గురు చరిత్రలో ప్రారంభంలో అంటే పురుషుని మాటలనేవి ప్రతి ఒక్కరూ తప్పక తెలుసుకుని తీరాలి బిడ్డ. ఎందుకంటే అప్పుడు కలి ఏవైతే మాటలు ఆ బ్రహ్మదేవుడితో చెప్పాడో ప్రస్తుతం ఇప్పుడు పరిస్థితులు అలానే ఉన్నాయి. అవేంటో తెలుసుకుని నువ్వు జాగ్రత్త పడాల్సిన సమయం వచ్చేసింది తల్లి అంటూ బాబాగారు చెప్తున్నారండి. మరి ఆ కలిపురుషుడు బ్రహ్మదేవుడితో ఏం చెప్పాడో, ఇప్పటి పరిస్థితులు కలిపురుషుడికి సంబంధించి ఏం జరుగుతున్నాయో తెలుసుకుందామా? కలి ఒక చేత్తో నాలుకను, ఇంకో చేత్తో మర్మాంగాన్ని పట్టుకొని బ్రహ్మదేవుడి దగ్గరకు పరిగెత్తుకుంటూ వస్తున్నాడు. అలా వస్తున్న కలిని చూసి బ్రహ్మదేవుడు ఒక్క క్షణం ఆశ్చర్యపోతాడు. ఓరిని దుంపదగా, ఏంటయ్యా ఈ అవతారం ఏంటి అని బ్రహ్మదేవుడు కంగారు పడిపోయి కంగారుగా అడిగాడు కలిపురుషుణ్ణి. ఆ కలి అప్పుడు చెప్తాడట, కలియుగం అన్నావు కదా స్వామి, కలియుగానికి నన్ను అధిపతిని చేశావు కదా. ఆ కలిపురుషుడిని నేనే. భూలోకంలో అందరినీ జిహ్వ చాపల్యంతో, కామ కోరికలతో అందరినీ సర్వనాశనం చేస్తాను అని బ్రహ్మదేవుడితో చెప్పి వెళ్ళిపోయాడట. అలా వెళ్ళిన
ఆ కలి మళ్ళీ 5 నిమిషాలకు బ్రహ్మదేవుడి దగ్గరికి తిరిగి వచ్చాడట. వచ్చి, ఇంతకీ స్వామి, నా మాయకు ఎవరు లోబడతారు? నా మాయకు ఎవరు లొంగుతారు? అని బ్రహ్మదేవుడిని ప్రశ్నించాడట. అప్పుడు ఆ బ్రహ్మదేవుడు ఉండి ఇలా అన్నాడట. అప్పుడు బ్రహ్మదేవుడు చెప్పిన మాటలు ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా విని తెలుసుకోవాల్సిన మాటలండి. ఎందుకంటే దరిద్రానికి కారణమైనటువంటి వాటి గురించి చెప్పాడండి. ఇంట్లో ఎలా ఉంటే కలిపురుషుడు లోబర్చుకుంటాడో అని కూడా చెప్పారండి. కలి ఎవరింట అయితే అశుచి ఉంటుందో, శుభ్రత లేకుండా ఉంటాయో, ఎవరింట బూజులు వేలాడుతూ ఉంటాయో, ఎవరైతే గురువులను విమర్శిస్తారో, గురు ఆదేశాలను వ్యతిరేకిస్తారో, దైవ దూషణ చేస్తూ దైవం మీద సరైన అవగాహన లేక దైవాన్ని తిడుతూ ఎగతాళి చేస్తూ ఉంటారో, అటువంటి వారందరూ నీ మాయకు లోబడతారు అని చెప్పారట. మనం చాలాసార్లు చెప్పుకున్నామండి, బూజులు దరిద్రానికి హేతువు, దరిద్రానికి కారణమని చాలా సార్లు మనం చెప్పుకుంటూనే వస్తున్నాం. అంటే బూజులు కనీసం వారానికి ఒక్కసారైనా తొలగించి తీరాలి. సాలిపురుగులు ఇంట్లోకి ప్రవేశించటం జరిగితే నెగిటివ్ ఎనర్జీ అన్నది ఇంట్లోకి ప్రవేశించినట్టే. ఇంట్లో బూజులు ఎలా అయితే అల్లుకుంటాయో అలాగా ఇల్లంతా కూడా నెగిటివ్ ఎనర్జీ పాక్కుంటూ పోతుంది. పగిలిన అద్దాలు అంటే కారు గ్లాస్ కానీ, సెల్ ఫోన్ గ్లాసు కానీ, డ్రెస్సింగ్ టేబుల్ కానీ, అద్దాలు కానీ, విరిగిపోయిన కళ్ళజోడు కానీ, చేతి గాజులు పగిలిపోయినవి కానీ వాటిని మీరు ధారణ చెయ్యకండి. అలాగే పగిలిపోయిన వాటిని ఎవ్వరికి దానం చెయ్యకండి. అలాంటి పరిస్థితులు ఉంటే కలిపురుషుడు మాయకి తప్పకుండా లోనవుతారు అని ఇక్కడ బ్రహ్మదేవుడు చెప్పారండి. గాజు వస్తువు అన్నది పగలకుండా ఉంటేనే పాజిటివ్ ఎనర్జీని ఇస్తాయి. ఒక్కసారి అది ముక్కబోయిన, క్రాక్ వచ్చిన తప్పకుండా నెగిటివ్ ఎనర్జీని ఇచ్చి తీరుతాయి అని కూడా చెప్తూ ఉంటారండి. అలాగే చిరిగిపోయిన బట్టలు అస్సలు వేసుకోకూడదు. చిరిగిపోయిన బనియన్లు కూడా వేసుకోవటం చాలామందిని చూస్తూ ఉంటాం. అలా చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు. చిరిగినవి, విరిగినవి, ముక్కలు పోయిన వస్తువులను ఇంట్లో నుంచి తీసి పడవేయాలి. ఇంట్లో ఎవరైతే పగిలిపోయి ముక్కలు పోయిన ప్రమిదల్లో దీపారాధన చేస్తారో అలాంటి వారు నీ మాయకు లోనవుతారు. ఇంట్లో చెత్త పేరుకుపోకుండా ఎప్పటికప్పుడు జాగ్రత్త పడుతూ ఉండాలి. ముఖ్యంగా దేవుడి మందిరంలో చాలా శుచిగా, శుభ్రంగా ఉంచుకోవాలి. వాడిన పువ్వులను తీసేయాలి. ఒక్కసారి చూడటానికి బాగానే ఉన్నాయి కదా, రేపు మారుద్దాంలే అనుకుని అలా ఉంచేస్తూ ఉంటాం. దేవుడికి పెట్టిన పువ్వులో ఒక్క రాత్రి గడిచిందంటే తప్పక తీసివేసి తీరాల్సిందే, లేకపోతే అది నిర్మాలిన్యం కిందికి వస్తుంది. అలాగే సగం కాలిన ఒత్తితో మళ్ళీ దీపారాధన చెయ్యటం, సగం కాలిన అగరబత్తులతో మళ్ళీ దేవుడికి పూజ చేయటం, పూజ గదిని చిందర వందరగా ఉంచటం, పూజా మందిరంలో బూజు పట్టకుండా చూసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలన్నీ తప్పక తీసుకొని తీరాలండి. లేదంటే మనం తప్పకుండా కష్టాల్లో పడతాం. మన ఇంటికి దరిద్రం అన్నది తప్పకుండా చుట్టుకొని తీరుతుంది. నెగిటివ్ ఎనర్జీ అన్నది మన ఇంట్లోకి ప్రవేశిస్తుంది. నెగిటివ్ ఎనర్జీ అనేది ఒక్కసారి ప్రవేశించిందంటే మనం ఎంత సంతోషంగా ఉన్నా, ఎంత ఉన్నతి స్థితిలో ఉన్నా కూడా ఒక్కసారిగా మనిషిని అది కృంగదీసి హీన స్థితికి తీసుకొస్తుంది. కాబట్టి మీరు కూడా ఇలా ఏవైనా ఇంట్లో తెలియక ఉంచుకున్నారేమో ఒక్కసారి చూసి ఇప్పుడే చెక్ చేసుకుని వాటిని తీసి బయట పడివేయండి. ఏవైనా మార్చుకోవాల్సి వస్తే, ఇక్కడ చెప్పిన వాటిలో ఏవైనా మార్చుకోవాల్సి వస్తే మార్చుకుంటారని ఆశిస్తున్నాను. ఇవన్నీ కూడా దరిద్రానికి కారణాలవుతాయి. ఎంత చక్కగా ఉన్నా కుటుంబం అయినా చిన్న భిన్నం అయిపోతుంది. ఎప్పటికప్పుడు ఇంటిని శుచిగా, శుభ్రంగా ఉంచుకుంటే అష్టలక్ష్ములు మీ ఇంట ఉంటారు తల్లి అంటూ సాక్షాత్తు బాబాగారే చెప్తున్నారండి. లేకపోతే కలిపురుషుడి ప్రభావానికి లోనవుతారు. కలిపురుషుడు మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చోవటం ఖాయం అంటూ హెచ్చరిస్తున్నారు కూడా అండి. నిజంగా ఈరోజుటి వీడియో అయితే చాలా మంచి వీడియో అనే భావిస్తున్నాను. ఎందుకంటే కలిపురుషుడు అంటే ఏంటిని చాలామందికి విని ఉంటారు, కానీ ఆయన ఇలా బ్రహ్మదేవుడి దగ్గరికి ఒక చేత్తో నాలుకను, ఇంకొక చేత్తో మర్మాంగాన్ని పట్టుకొని
కలియుగాన్ని ఎలా నాశనం చేస్తాను అని బ్రహ్మదేవుడి దగ్గరికే వెళ్ళి చెప్పటం అన్నది ఇది చాలామందికి తెలియదని అనుకుంటున్నాను. ఈరోజు వీడియో మీకు నచ్చే ఉందని భావిస్తున్నాను. రేపు మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతటిదాకా సర్వేజన సుఖినో భవంతు. ఓం సాయిరామ్.